ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరొక 15 సంవత్సరాలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా ఆయన చెప్పారు. అంటే 15 సంవత్సరాల పాటు జనసేన ఆ పార్టీకి మద్దతు ఇస్తుంది. ప్లస్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేయడానికి ఎలక్ట్ కావడానికి జనసేన సహాయ సహకారాలు అందజేస్తుంది. ఇది పరోక్షమైనటువంటి సమాచారం. ఆ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం అంటే అటు తెలుగుదేశం, ఇటు జనసేన, అటు బీజేపీ క్యాడర్ అంతా కూడా వాళ్ళు కలిసి ఉంటాం అని చెప్పేసి ఒక మాట ఇచ్చినట్టు అయింది. కాకపోతే ఇక్కడ ఈ కూటమిలో ఉన్నది బీజేపీ కూడా ఒకటి ఉంది. బీజేపీ జాతీయ పార్టీ, దానికి ఒక విధానం అంటూ ఉంటుంది. అది మాత్రం ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చింది అది వ్యక్తిగతమైన స్టేట్మెంటా, జనం కేవలం జనసేన తరఫు నుంచి ఇచ్చారా, లేకపోతే బీజేపీ తరఫున కూడా ఆయన ఇచ్చారా, ఇది క్లారిటీ లేదు. అయితే బీజేపీ ఒక దృక్పథాన్ని కనుక మనం చూసుకుంటే ఢిల్లీ ఇప్పుడు హస్తగతమైంది. 2026 ఏప్రిల్ మేలో తమిళనాడుకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. అన్నాడీఎంకేతో కూటమితో ఉంది. రేపు వాళ్ళు సహాయ సహకారాలు తీసుకుంటారు. ద్రవిడ పార్టీతో ఏదో ఒక పార్టీతో కలిస్తేనే బీజేపీ అక్కడ ఎదుగుదల ఉంటుందన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఏమో ఒకసారి చెప్పనా, అధికారంలోకి వచ్చినా కూడా రావచ్చు. కాబట్టి దీన్ని కూడా మనం కాదనలేదు. ఎందుకంటే మీరు ఒరిస్సా కనుక తీసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఊహించారా? అన్యాయంగా వచ్చేసింది. ఒకనాడు కర్ణాటకలో బీజేపీ చాలా బలహీనంగా ఉండేది. అలాంటిది కర్ణాటకలో అది అధికారంలోకి రాలేదా? ఇప్పుడైతే అధికారంలో లేదనుకోండి. మళ్ళీ 2028 ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి కర్ణాటకలో. ఓ పక్క మనం తెలంగాణ కనుక చూసుకుంటే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ అక్కడ కూడా జరుగుతాయి. ఈసారి అక్కడ నేతలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. వచ్చేది మేమే, అధికారంలోకి మేమే వస్తాం అని చెప్పేసి వాళ్ళు సగర్వంగా బయట స్టేట్మెంట్ కూడా ఇచ్చుకుంటున్నారేమో, రావచ్చేమో కూడా, అది కూడా మనం చెప్పలేం. మరి నెక్స్ట్ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ మీదే ఉంటుంది. 2029 ఎలక్షన్స్ కనుక జరిగిన తరుణంలో ఈసారి వాళ్ళ వ్యూహం ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వాళ్ళకున్న స్థానాలు పెంచుకోవాలి. ఇది వాళ్ళ టార్గెట్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే మళ్ళీ వాళ్ళు టీడీపీతో కలిసి జనసేనతో కలిసి కూటమిగా ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో కలిసి డబుల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారా? ఇది ఇప్పుడే మనం చెప్పలేం, ఊహాగానం మాత్రమే. అప్పటి రాజకీయ పరిస్థితులు బట్టి ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. దీన్ని ముందుగానే ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్కి వచ్చేప్పటికి మేము 15 సంవత్సరాలు మరి ఇలాగా కలిసి ఉంటాం అన్న దానికి కూడా మనం స్పష్టమైనటువంటి ఒక ఆధారం కానీ లేకపోతే ఒక బలమైనటువంటి నమ్మకం కానీ మనం కూడా ఏర్పాటు చేయలేం. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇది రాజకీయ విధానం కూడా. కాబట్టి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తే మరి జనసేన ఎటువైపు అడుగులు వేస్తుంది, ఎలా అడుగులు వేస్తుంది అన్నది చాలా మంది రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు పిఠాపురం కనుక చూసుకుంటే వర్మ ఇది మొదట మీరు తీసుకోండి. ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ ఒక పబ్లిక్ మీటింగ్లో ఏమన్నారంటే నా గెలుపు బాధ్యతని వర్మ చేతుల్లోనే పెడుతున్నానని చెప్పారు. పబ్లిక్గా రికార్డెడ్ వీడియో, ఇందులో మనం ఎటువంటి వేరేది చెప్పింది కూడా లేదు. కానీ తర్వాత కాలంలో గెలిచిన తర్వాత వాళ్ళ మధ్య సామరస్యం కనబడుతుందా? ఇప్పుడు మీరు చూడండి, చాలా స్టేట్మెంట్ కనుక చూస్తే మన నాగబాబు ఏమన్నారు పిఠాపురంలో, ఆయన గెలుపు ఆయన కష్టార్జితం, ఆయనంతా తానే ఎంబీఎస్తో గెలిచారు, ఇది నా వల్లే గెలిచారు అనుకుంటే వాళ్ళ కర్మ అని అన్నారు. ఇది అందరికీ తెలిసిందే కదా. మరి వర్మ ఈ మధ్య ట్విట్టర్లో ఒక అకౌంట్లో పెట్టారు, ఒకటి ఏంటంటే గెలుపు అనేది కష్టార్జితంతో రావాలి, అప్పుడే దానికి విలువ ఉంటుంది అని చెప్పి ట్విట్టర్లో పెట్టి వెంటనే తీసేశారు. దీన్ని బట్టి ఏంటంటే అక్కడ పరోక్షంగా క్యాడర్లో అంటే టీడీపీకి జనసేనకి మధ్య ఒక అంతర్యుద్ధం ఉందా అని చెప్పి ఈ మధ్య మనం ఎలక్ట్రానిక్ మీడియాలో దీని మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఒకటి ఎమ్మెల్సీ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం వర్మ, కానీ ఎమ్మెల్సీ కోటాలో రాలేదు. తర్వాత అనేక రకాల చైర్మన్ పదవులు కూడా కార్పొరేషన్లకి డిక్లేర్ చేశారు, వాటికి కూడా రాలేదు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ చతురుడు. ఆయన ప్రతి ఒక్కరిని వాళ్ళ సేవల్ని ఎప్పుడు వినియోగించుకోవాలో అప్పుడు వినియోగించుకుంటారు.
ఏమో రేపు రాజ్యసభకు పంపిద్దామని ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు కదా. అందుకే ఆయన హోల్డ్ చేసి ఉండొచ్చు కదా. ఆయన ముందు చూపు లేకుండా ఏ పని చేయరు కదా. 40 సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలని తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి వర్మకి ఆ ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు కదా. ఇంకేదైనా భవిష్యత్తులో మంచిది రావచ్చు కదా. అదొక ఊహాగానం అయితే, మరొకటి ఏంటంటే ఇప్పుడు దొరబాబు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో 2019లో ఎలక్షన్స్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చారు. మరోపక్క కాకినాడ ఒకప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వంగాగీత జనసేన పార్టీలోకి చేరబోతారు అనేటువంటి వదంతులు కూడా వస్తున్నాయి. ఒకవేళ వర్మకి ఏ పదవి రాకపోతే, అసంతృప్తికి లోనైతే వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయొచ్చు కదా అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కథ 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 అట 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 ఇది ఇతిమితంగా రాజకీయాలు ఉండవండి. ఎప్పుడు ఏదైనా ఎక్కడైనా జరగచ్చు. మీరు చూడండి వైఎస్ఆర్సీపీలో మరి బాలినేని ఈయన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం అని ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ జనసేనలోకి వస్తారని ఊహించామా? ఎప్పుడు ఊహించలేదు కదా. ఈరోజు జనసేన పార్టీలో ఆయన ఉన్నారు, ముఖ్యమైన నాయకుడు జరుగుతున్నారు. అసలు అప్పుడు వైఎస్ఆర్సీపీలో బలమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి వదిలేసి అని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వదిలేసి జనసేనలోకి వచ్చారు. అంటే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పార్టీ మారచ్చు, ఇది ఫిక్స్డ్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ ఈయన పేరు ఈ మధ్య ప్రముఖంగా వస్తుంది. ఎందుకంటే ఈయన జనసేన పార్టీలోకి చేరబోతున్నారు, ఈయనకి ఒక కీలకమైన పదవి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక వార్త ఈ మధ్య చెక్కలు కొడుతోంది. ఏమో ఇది కూడా మనం కాదని చెప్పలేము, అవునని చెప్పలేము. కాకపోతే బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం కనుక చూస్తే 35 సంవత్సరాల పైగా సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులు వహించారు, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అంటే అప్పటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఈయన అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ వితిన్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా, అలాగే ఆ రోజు ఎదురుపక్షం విపక్షం ఎవరైతే ఉంటుందో అది అధికార పక్షం కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా సరే అందరితోనూ ఈయన కలుపుకలుగా ఉంటారు. ఎవరు వెళ్ళినా పలకరించినా అది చక్కగా నవ్వుతారు, హృదయం విప్పి మాట్లాడతారు, భేషజాలు ఉండవు, అందరితోనూ కలిసిమెలిసిపోయేటువంటి వ్యక్తిత్వం. ఇది మాత్రం వాస్తవం. ఇది రాజకీయ ప్రత్యర్థులు కూడా దీన్ని గుర్తిస్తారు. అలాంటి వ్యక్తి అనమాట. మీరు ఇదే వ్యక్తిత్వాన్ని కనుక చూసుకుంటే రోసయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళతో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అప్పుడు మదన్ మోహన్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. మదన్ మోహన్ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో కీలకమైన వ్యక్తి మదన్ మోహన్ కూడా అందరితోనూ కలుపుకోలుగా ఉండేవాడు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరితో పాకరించేవాడు, హృదయం వైపు మాట్లాడేవాడు. ఎదురుపక్షం వాళ్ళు విపక్షమైనా సరే వాళ్ళు ఏదైనా పార్టీలకు కానీ ఫంక్షన్స్ కానీ పిలిస్తే అటెండ్ అయ్యేవాళ్ళు. అలాంటి వ్యక్తిత్వం చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. మరి ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సీట్ ఇచ్చారు, గెలిచారు. ఈరోజు మరి ఎమ్మెల్సీ ఈ సంబంధించిన ఆయన అందులో క్యాబినెట్ ర్యాంక్తో కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కువగా మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నాయకుడిగా వ్యవహరించడంతో ఈ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంది. ఆయనకి క్యాబినెట్ ర్యాంకు కొత్త కాదు, రాజకీయాల్లో పదవులు కొత్త కాదు, పదవులు లేని టైంలో కూడా ఆయన ఉండటానికి కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు జనసేన పార్టీలకు కనుక వస్తే మరి జనసేన పార్టీకి ఏంటి, మరి ఎటువంటి లాభం చేకూరుతుంది, అసలు ఎందుకు ఇప్పుడు కొత్త నాయకుడిని తీసుకోవాలి అంటే, ఇప్పుడు టీడీపీ కనుక చూసుకుంటే మొత్తం అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో లీడర్స్ ఆల్రెడీ ఎదుగున్నారు. తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం బలంగా ఉంది, పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు. కాబట్టి టీడీపీ క్యాడర్ చెక్కు చెదరిన ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది. ఇప్పుడు జనసేన టార్గెట్ ఏంటి, జనసేనకి ఇప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి క్యాడర్ లేదు. కొద్ది నియోజకవర్గాలు కాదు, చాలా నియోజకవర్గాల్లో. ముఖ్యంగా మీరు కనుక చూసుకుంటే రాయలసీమ, తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఉత్తరాంధ్ర, ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలా బలహీనంగా ఉంది ఇప్పటికీ స్టిల్. అక్కడ బలమైన నాయకత్వం పెంపొందించుకోవాలి, బలమైన నాయకుల్ని వాళ్ళు తీసుకోవాలి. రేపు వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలి.
తమకి కూడా గట్టి పట్టుంది అని చెప్పేసి ఆలోచించేటువంటి ఒక స్థాయికి వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రకి వచ్చేటప్పటికి 33 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కనుక తీసుకుంటే అందులో బొత్స సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీసీలు 90% ఎక్కువగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటారు. పైగా కాపు నాయకుడిగా మరి బొత్స సత్యనారాయణకి మంచి పేరుంది. కాపు, తెలగ, ఒంటరి బలిజ ఇవన్నీ కూడా కనుక మనం చూసుకుంటే వీళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన నాయకుడిగా బొత్స సత్యనారాయణ ఒక దిక్సూచిగా మిగులుతారు. పైగా ఆయనకి చాలా మంది వాళ్ళతో ఆ నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభావం అనేది ఇప్పుడు పార్టీలో కనుక బొత్స సత్యనారాయణగా వచ్చినట్టయితే రాబోయే ఎన్నికల్లో ఈ కాన్స్టిట్యుయెన్సీస్లో గట్టి పట్టు జనసేనది అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కనుక చూసుకుంటే మరి ప్రకాశం జిల్లాలో ఇలాంటి వాటిల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టి పట్టుంది. మరి ఇలాంటి తరుణంలో కనుక ఈయన కనుక ఉత్తరాంధ్రలో కనుక చేసుకున్నట్టయితే లీడర్షిప్ డెవలప్ అవుతుంది, నో డౌట్. కాకపోతే జనసేనలో ఆయనకి ఎలాంటి పదవిని ఇస్తారు, ఎటువంటి పదవికి అకామిడేట్ చేయగలరు. ఎందుకంటే ఒక పక్క కనుక చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ నమ్మినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ ఒక విధంగా నెంబర్ 2. కాకపోతే ఈయన కమ్మ కులానికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఆయన స్థానానికి ఎప్పుడు ఆయనకు బదులుగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాదెళ్ల మనోహర్ ఆయన పూర్తిగా మార్గదర్శకం చేశారు. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. అనేక రాజకీయ స్ట్రాటజీలు వాళ్ళిద్దరూ కలిసి అవలంబించారు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి స్థానం ఆయనకి ఎప్పుడు కూడా ఉంటుంది, అందులో నో డౌట్. ఆయన కాదని ఇప్పుడు ఈయన తీసుకొచ్చి ఏదో పదవి ఇవ్వడానికి కూడా కుదరదు. కాకపోతే ఒకటి, పదవులు అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఆయన గౌరవంగా ఒక కూర్చోబెట్టి రేపు ఎలక్షన్స్లో ముందుకు నడిపించి ఉత్తరాంధ్ర జిల్లాలో పట్టు నిలబెట్టుకునేటువంటి ఒక ఆధిక్యత చూపించాలనేటువంటి ఒక ఆశ జనసేన స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు కాదు, రేపు కాదు, కనీసం 2-3 నెలల్లో మరి ఆయన బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి వెళతారు అనేటువంటి ఒక పెద్ద దుమానం కూడా రేగుతోంది. ఇందులో నిజం ఉందా, అబద్ధం ఉందా, లేకపోతే వీళ్ళందరూ కలిసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారా అంటే అది మనం చెప్పలేం. రాజకీయాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బొత్స సత్యనారాయణకి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చారు ఆ రోజుల్లో. ఆయనకి గౌరవం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఎనలేని ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఒక విధంగా తన కుటుంబచంలో ఆయన వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే గౌరవాన్ని ఆయన మీద చూపించారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని వదులుకొని ఆయన జనసేన పార్టీలోకి వస్తారా అంటే రాజకీయాలు ఇంత చెప్పాను కదా, ఏది కూడా అసాధ్యం కాదు. రేపు రావచ్చు కూడా. వచ్చినటువంటి పరిస్థితుల్లో జనసేన ఖచ్చితంగా బలపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ బయటకి చెప్పకపోయినా కూడా ఆయన పార్టీని మాత్రం డెవలప్ చేసుకుందామని చూస్తారు కదా. పార్టీ కార్యకర్తని పెంచుకుందామని చూస్తారు, నాయకుని పెంచుకుందామని చూస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా తను బలంగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఉండదని నేను చెప్తున్నా కదా. రాజకీయాలు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండవు రాజకీయాలు. ఇప్పుడు బీజేపీ కనుక చూసుకుంటే ఇందాక నేను చెప్పినటువంటి మనం పూర్వం చెప్పినటువంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతూ వచ్చింది. కానీ ఎప్పుడూ అధికారంలోకి రానటువంటి రాష్ట్రం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఉంది. తెలంగాణలో ఇప్పుడు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తుంది. కాబట్టి ఈసారి బీజేపీ ఖచ్చితంగా తన బలాన్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. మరి అనేక రకాల వేదికల మీద ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి చాలా అనుకూలంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ రేపు తమిళనాడులో కూడా ఉపయోగిస్తారు గ్యారంటీగా ప్రచారాస్త్రంగా. మహారాష్ట్ర ఎన్నికల్లో కనుక చూస్తే కొన్ని కీలకమైన అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆయన్ని పంపించారు, ప్రచారం చేశారు. రేపు అదే ప్రచారం తమిళనాడులో కూడా చేయిస్తారు, అలాగే తెలంగాణలో కూడా చేయించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక్కడ కనుక విజయం కనుక లభిస్తే బీజేపీకి ఒక ఆత్మస్థైర్యం ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేప్పటికి ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు ఎంతో కొంత సీట్లు కోరుకున్నారు. ఆ రోజు వనపడిక జరిగింది. కొంత ఎక్కువ ఇచ్చారనుకున్నా, తక్కువ ఇచ్చారనుకున్నా జనసేనకి ఆ రోజు కాంప్రమైజ్ అయిపోయారు. కానీ వచ్చే ఎలక్షన్స్లో ఇదే రకమైన ప్రాతిపదిక ఉంటుందా, ఇదే సీట్లకి వాళ్ళు వడంబడిక జరుగుతుందంటే ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్నే. కానీ చాలామంది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి తన బలాన్ని పెంచుకునే దిశగానే వెళ్తున్నారు. బీజేపీ కూడా దానికి మార్గదర్శకంగా ఉంది. రేపు అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలని అధినాయకత్వం ఆలోచిస్తుంది. ఈ పరిణామాలు
రేపు ఎటుదారి తీస్తాయి, ఎటువైపు వెళ్ళబోతాయి, ఎటువంటి కొత్త మార్గదర్శకమైనటువంటి సిద్ధాంతాలు పుట్టుకొస్తాయి, ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చెప్పలేం. రాజకీయాల్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇది సినిమా రంగంలో కూడా వర్తిస్తుంది. ఇది మనం గత చరిత్ర కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఈ రాజకీయాలు కాదు, మన రాజులు పరిపాలించే కాలం నుంచి కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదు రాజకీయాల్లో, అది ఎప్పటికప్పుడు మారుతుందనే విషయం అందరికీ తెలుసు. వాటి మాత్రం రాబోయేటువంటి ఈ ప్రకంపనలు నిజంగానే వస్తారో లేదా పక్కన పెడితే, వస్తే మాత్రం అదొక సంచలనం. రాజకీయాల సంచలనం ఎప్పటికప్పుడు తెరరేపుతూ ఉంటాయి. మరి వచ్చే రాజకీయ భవిష్యత్తు ఎవరిక ఎలా ఉండబోతోంది, లేకపోతే ఇవన్నీ కాదని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతో ఆయన దగ్గర నుంచి శిష్యకం చేసి మరిన్ని రాజకీయ పాఠాలు నేర్చుకుని ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా కోరుకోవచ్చు. ఇది కూడా మనం కాదని అనలేం. ఎందుకంటే ఆయనకున్న చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు. ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఏ పదవులు ఉన్నాయో ఆ పదవులకు ఆయన న్యాయం చేస్తూ వచ్చారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు కూడా అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా లోకేష్ కూడా చాలా అండగా నిలుస్తున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ ముందు కూడా జరగచ్చు. కాబట్టి ఏది కూడా మనం కాదనలేం. ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో విషయాలు చూశారు, ఎంతో మందిని చూశారు, ఎన్నో రాజకీయ ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఆయన అబ్జర్వేషన్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అది జరగాలనే మనం ఆశిద్దాం.